హరే కృష్ణ. మనము శ్రీరంగం లీలలో చర్చిస్తున్నాం కదా! మనం ఇంతకు ముందు ధన్వంతరి సన్నిధి గురించి చెప్పినాం. దాని అపోజిట్ ఉండేది చంద్ర పుష్కరిణి. భక్తులంతా చాలా ఆతురతోటి చూసే పుష్కరిణి అనమాట. చంద్ర పుష్కరిణి. చాలా టెంపుల్‌లో మనకు అన్ని దివ్య దేశాల్లో విధమైన పుష్కరిణి పేర్లుంటాయి. చానా, చానా గొప్ప గొప్ప మహాత్మ్యాలంతా ఉంటాయి. ఒక్కొక్క పుష్కరిణికి కొన్ని దర్శన పుష్కరిణి అని ఉంది. కుంభకోణం సైడ్ పోతే. దాన్ని చూస్తేనే మనం పవిత్రమైపోతాము. శ్రవణ పుష్కరిణి. ఆ పుష్కరిణి కొంచెం వింటే చాలంటే పవిత్రమైపోతాము. అట్లా అహోరాత్ర పుష్కరిణి అని ఉంటుంది కుంభకోణంలో. రాత్రి పగలు ఎప్పుడన్నా దాంట్లో స్నానం చేయొచ్చని ఉంటుంది. అట్లా వెరైటీ పుష్కరిణిలో వెరైటీ పేర్లతోటి ఉంటుంది. కానీ రంగనాథ్ కాడ ఉండే పుష్కరిణి చాలా స్పెషల్. అది చంద్ర పుష్కరిణి అని దాని పేరు. మనం చంద్రుడు లాగానే ఉంటుంది. చంద్రుడు రౌండ్‌గా మంచిగుంటుంది చూడడానికి. ఇటుపక్క మనం చూడొచ్చు. ఎక్కడ ధన్వంతరి సన్నిధిని ఇక్కడ కిందకి దిగితే అక్కడ మనం చూడొచ్చు. పొన్న చెట్టు ఉంటుంది. లోపల ఒక పొన్న చెట్టు ఉంటుంది. తర్వాత అక్కడ రాధాకృష్ణుల ఒక ఆలయం ఉంటుంది. కానీ రెగ్యులర్ దర్శనానికి అవకాశం అక్కడ లేదు. వ్యాసదేవుల వారు ఉంటారు. తర్వాత తొండరెడ్డిపుడి ఆళ్వారు ఉంటారు ఆ లోపల. కానీ ఆ చంద్ర పుష్కరిణికి మనం బయట నుంచే చూడాలి కానీ లోపల ప్రవేశం ఉండదు జనరల్‌గా. ఎప్పుడన్నా దొరికితే నంపెరుమాళ్ ఎప్పుడన్నా తీర్థవారికి వచ్చినప్పుడు ఛాన్స్ దొరుకుతాయి లోపల స్నానం చేసుకోవడానికి. రెగ్యులర్‌గా అయితే అవకాశం లేదు. ఎప్పుడు క్లోజింగ్‌నే ఉంటుందనమాట చంద్ర పుష్కరిణి. చానా ప్రత్యేకత రంగనాథన్ యొక్క లీలలేమంటే రామాంజులు వారు ఒకసారి మెయిన్‌గా ఆచార్యులు శ్రీ సంప్రదాయం యొక్క ఆచార్య రామాంజులు వారు ఒకసారి అక్కడ తన ప్రసాద్ తినేసి చేతులు కడిగితే ఆయన చేతులుండే మెతుకులు తినేసి తన శిష్యుల యొక్క కళ్ళ ముందే అక్కడుండే చేపలంతా భగవద్దమైపోయిందనమాట. ఎంత సాధన చేసి ఎంత భక్తి చేసి ఎన్నో సంవత్సరాలు గురుకు సేవ చేసి శాస్త్ర అధ్యయనం చేసి ఎంత భగవద్దమ్మ పోవాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయి. అంటే సాధన కృప కావాలా. సాధన సిద్ధి అంటారు, కృపా సిద్ధి అంటారు. ఆ కృపా సిద్ధి భగవద్భక్తులు పో అని చెప్తే కూడా ఏ ఒక్క రీజన్ లేకుండా ఏ ఒక్క సుకృతం అవసరం లేకుండానే జస్ట్ భగవంతుని ఒక భక్తులు ఒక మాట చెప్పిన కూడా జీవికి భగవద్ధామము అవకాశం దొరుకుతుంది. గొప్ప భక్తులు మనకు అనుగ్రహం చేస్తే తప్పకుండా ఎటువంటి బద్ధ జీవైనా కానీ భగవద్ధామకు పోవచ్చు. అట్లా రామాంజులు ఒక మహాప్రసాద్ తినేసి చేపలు భగవద్ధామ పోయిన చోట అన్నమాట ఈ చంద్ర పుష్కరిణి. అంతేకాకుండా పరాశర భట్లు అంటారు ఈ అక్కడ రంగనాథ్ లక్ష్మీదేవి తన దివ్య లీలల్ని చేస్తారని చెప్పేసి అక్కడ ఆ చెట్టు పైన ఉండే పుష్పాల్ని సంగ్రహించి అమ్మవారికి భగవంతుడు నంపెరుమాళ్ అమ్మవారికి తలపైన దాన్ని పెట్టడము అలంకరించడము ఇదంతా జరుగుతుంది అక్కడ అని చెప్పేసి పరాశర భట్ల వారు చెప్తున్నారన్నమాట. అట్లా చాలా దివ్యమైన పుష్కరిణి అది. మామూలు అంటారు కర్ణాటకದ వాదిరాజ్ స్వామి అంటారు హిత్వా హరజటాం గంగా యత్రేందు అతపత్ తపః చంద్ర పుష్కరిణి సేయం మందభాగ్యర్ నా సేవ్యతే. అరే ఎంత గొప్పది ఇది చంద్ర పుష్కరిణి. హిత్వా హరజటాం గంగా, పరమశివుని యొక్క తలపైన గంగ అంటే ఆ గంగకు ఆ గొప్పతనం ఎట్లొచ్చింది? భగవంతుని యొక్క పాదాల ద్వారా వచ్చింది ఆ గంగ. విష్ణు పాదోద్భవి గంగ పాదాల ద్వారా జన్మం తీసుకునింది. జన్మం తీసుకున్న పవిత్రమైన గంగాని పరమశివుడు తన జటలు ధారణం చేసిన వల్ల శివో భవేత్ ఆయనకు ఆ పవర్ వచ్చింది. శివ అంటేమే మంగళం, లోకాన్ని మంగళం చేసే శక్తి ఆ ఒక్క భగవంతుని పాదకమల నుంచి వచ్చిన ఆ గంగాని తలపైన ధారణం చేసిన వల్ల గంగాధరుడు అయినాడు. ఆయనకు ఆ శివోభవత్ అని చెప్పేసి కపిల గీతల్లో భాగవతాలు వస్తుంది. ఆయన అందువల్ల శివుడు అయినాడు. అంటే మంగళం చేసే అన్ని లోకానికి మంగళం చేసేది కానీ
బద్ధజీవుల్నికి మంగళం చేసే ఒక గుణము, ఆ శక్తి ఆందోళనానికొచ్చిందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. సో, అటువంటి శివుడిని పక్కన ఉండే చంద్రుడు. హ్మ్. చంద్రుడు శివునొక జటలో ఉంటాడు మనం చూడొచ్చనమాట. ఎందుకంటే ఒకసారి దక్ష ప్రజాపతికిను చంద్రుడుకు గొడవలొస్తే ఇంకా ఆయన ఎక్కడో కొడతాడా, చంపుతాడా అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చి శివుని యొక్క పాదాలకు పడతాడు. శివుడు ఆయనకి రక్షించేస్తాడు. ఆయన తలపైన పెట్టుకుంటాడు. సో, అట్లా అంత పక్కనున్నప్పుడు గంగ హ్మ్, హ్మ్, ఈ చంద్రుడు గంగకు అంత దగ్గరున్నప్పుడు, ఆ జటలే గంగ ప్రవహిస్తా ఉంటుంది. సో, అంత దగ్గరగున్న గంగని వదిలేసి చంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికొచ్చినాడంటే, రంగనాథ గుడికొచ్చినాడంటే, ఈ చంద్ర పుష్కరిణి, ఈ యొక్క కోనేరు ఒక మహాత్మ్యము ఎట్లా చెప్పాలా అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఎట్లా దీన్ని వర్ణించాలా? అంత లోకాన్ని పవిత్రం చేసే గంగని వదిలేసి చంద్రుడు అంత పక్కనుండే, ఆ! హిత్వా హరజటాం గంగ, అంత పక్కనుండే గంగని వదిలేసి హ్మ్. ఆహ్, ఇక్కడికొచ్చేసి ఆయనకు తపస్సు చేయాలనుకుంటే, ఈ యొక్క కోనేరు ఒక శక్తి, ఆ పుష్కరిణి యొక్క శక్తి ఎంత ఉండాలా అని చెప్పేసి చెప్తున్నారు. దీని యొక్క పవర్ ఎంత ఉండాలా? అక్కడ వద్దని చెప్పేసి ఇక్కడికొచ్చిండంటే, ఇది ఎంతో గొప్ప పుష్కరిణి అది. అట్లా చెప్తారనమాట. చంద్ర ప్రజాపతికి ఒకసారి చంద్రుడుకు ఈ దక్ష ప్రజాపతి ద్వారా శాపమొస్తుంది. ఎందుకంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర అట్లా 27 నక్షత్రాలుంటాయి. అయితే చంద్రుడొచ్చేసి రోహిణితోటి ఎక్కువ. ఏమన్నా ఎక్కడ పోయినా రోహిణితోటి పోవడము, ఎక్కడ తిరిగినా రోహిణితోటి, ఏమన్నా చర్చించాలంటే రోహిణితోటి, ఏమన్నా తన ఆహ్, సుఖాన్ని పంచాలంటే రోహిణితోటి ఉండడం వల్ల మిగిలిన వాళ్ళంతా మిగిలిన అందరూ దక్ష ప్రజాపతి యొక్క కూతులు కదా! వాళ్ళంతా తండ్రికి పోయి చెప్తారు. "చూడు నాన్న ఈయన ఇట్లా రోహిణితోటి ఉంటాడంటే" ఆయన శాపం పెడతాడు. "క్షయరోగం కాని నీకని చెప్పేసి. రోజు రోజు నీవు నీ యొక్క కాంతిని పోగొట్టుకోవాలని చెప్పేసి. ఆయన కాంతిని పోగొట్టుకున్న వల్ల జగత్తుకే పెద్ద నష్టం ఏర్పడుతుంది. ఈ మూలికల్లో ఆహ్, ఏమంటారు? ఆ మందులో ఒక శక్తి ఉంటుంది కదా! మెడిసిన్ వాల్యూ అదే తగ్గిపోయింది దాంట్లో. ఏ దాంట్లో కూడా చంద్రుని కాంతి పోయింది. చంద్రుని కాంతి వల్ల ఈ ధాన్యాలు గాని, మిగిలిన ఆహ్, ఔషధీయ గుణాలు అదంతా ఉంటుంది కదా! చెట్లలో దాంట్లో దీంట్లో అంతా ఆయుర్వేదిక్ కావలసింది. ఆ అన్ని శక్తిని పోగొట్టుకున్నాడు చంద్రుడు. చంద్రుడికి శక్తి పోయింది. ఇది కూడా శక్తి పోగొట్టుకునింది. అట్లా తర్వాత ఈ గురుపత్ని తార, తారను అపహరించిన వల్ల అక్కడ కూడా ఆయనకు పాపమొస్తాయి. పెద్ద పాపమొస్తాయి. సో, ఇయన్నీ పాపం పోగొట్టుకోవడానికి చంద్రుడొచ్చి ఈ చంద్ర పుష్కరిణి ఇక్కడ తపస్సు చేస్తారన్నమాట. ఇక్కడ తపస్సు చేసి ఆయన పాపాన్ని పోగొట్టుకున్నాడని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల ఈ పుష్కరిణికి చంద్ర పుష్కరిణి అనే పేరొస్తుంది. ఎ మంచి రాజులు అంటే మంచి క్షత్రియులు మంచిగి పరిపాలన చేసినప్పుడు పాల్లాగుంటాయన్నమాట. ఈ ఒక కోనేరు పాల్లాగుంటాయని చెప్తారు. మళ్ళీ అదే సమయంలో మంచిగా బ్రాహ్మణులు ప్రసన్నంగున్నప్పుడు, బ్రాహ్మణులు ఆనందంగా వాళ్ళ యొక్క ఆహ్, జపతపాలు, పూజలు, యజ్ఞయాగాలంతా కరెక్ట్‌గా చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళు హ్యాపీగున్నప్పుడు, వాళ్ళ యొక్క దక్షిణలంతా వాళ్ళు కరెక్ట్‌గా వస్తా ఉంటే, వాళ్ళు హ్యాపీగున్నారు అన్ని విధంగా. వాళ్ళి ఏ ఒక్క వ్యక్తుల కింద పని చేయకుండా దేవుడికి మాత్రం సేవ చేస్తూ, ఆధ్యాత్మిక, ధార్మిక అటువంటి పనులే జరుగుతా పోతా ఉంటే, వాళ్ళకు యజ్ఞ, యాగ, పఠన నే మంచి భగవద్ విషయాల్ని ఆహ్, ప్రవచనం చేయడము, లేకుండా వేదాల్ని చెప్పడము, వేదాల్ని పారాయణం చేయడము, ఇట్లా వాళ్ళకనే వాళ్ళ జీవితం ఎట్లా ఉండాలని చెప్పేసి శమోదమ తపస్సౌచం క్షాంతిరాచమేవచ భగవద్గీతలు కూడా భగవంతుడు బ్రాహ్మణుడు అంటే ఎట్లా ఉండాలా? ఈ విధంగా చెప్పినాడు కదా! ఆ విధంగా వాళ్ళు అన్ని విధంగా భౌతిక ఆశలు లేకుండా ఆధ్యాత్మికంగా మాత్రం ఆశ పెట్టుకొని వాళ్ళు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఈ కోనేరు ఆహ్, స్ఫటికలాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. మరి వేరే వేరే యుగంలో కూడా సత్యయుగంలో 10 యోజనలు ఉండిందంట ఇది. తర్వాత త్రేతాయుగంలో దానికిన్న సగమయింది. తర్వాత ద్వాపరంలో ఇంకా సగమయింది. ఇంకా చిన్నగయింది.
ఇంకా కలియుగంలో మనం ఇప్పుడు చూడొచ్చనమాట. ఎంత చిన్నగుందని చెప్పేసి. అది కూడా దాని రంగులు కూడా మారుతుందంటున్నారు. నీల రంగులు. కలియుగంలో అది ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు గాని, లేకుండా ఎరుపు రంగు గాని వస్తుంది. హ్మ్. తర్వాత అది ఇంకా అది ఎక్కువ ఇదైనప్పుడు ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పేసి. కలియుగ ఒక ప్రభావము ఇంకా ఎక్కువైనప్పుడు ఆహ్ ఇంకా అది చెత్త, చెత్త కలర్ వచ్చేస్తుంది. చెత్తలంతా ఏస్తారు దాంట్లో. తర్వాత అక్కడే ఇల్లు ఎంత కట్టేస్తారని చెప్పేసి. స్కాంద పురాణము, బ్రహ్మాండ పురాణము. ఇప్పటికైతే దేవుడి దయ వల్ల రంగనాథ కృప బాగానుంది. మనకు కనీసము దాన్ని దర్శనం చేసుకునే భాగ్యం దొరుకుతుంది. ఇంకా దాంట్లో కొన్ని రిచువల్స్ కర్మకాండాలంతా కోనేరు కింద చేస్తే, అక్కడ ఆ పొన్న చెట్టు కింద చేస్తే చాలా స్పెషల్ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. గానీ దానికెంత అవకాశం ఉంటదో, ఈ రుజుపకర్మ ఈ ఏమంటారు? ఈ శ్రావణ మాసంలో అంతా ఈ పూనులు మార్చడం అంటే జంజం మార్చడం ప్రోగ్రామ్ అంతా ఆ టైంలో అంతా ఓపెన్ ఉంటుంది. అక్కడ మనము చూడొచ్చనమాట. ఆ టైంలో అంతా కొద్దిగా లోపలికి పోయేనికి అవకాశం దొరుకుతుంది. నంపెరుమాళ్ తీర్థవారి సేవ అయినప్పుడు మనం ముందే పోయి లోపల నిలబడితే ఒకసారి మునిగిలేసే అవకాశం దొరుకుతుంది. అది పెద్ద భాగ్యం అనుకోవాలా చంద పుష్కరిణిలో స్నానం చేయడం. అన్ని సందర్భంలో అది దొరకదు. రేర్‌గా ఉంటుంది. ఇప్పుడైతే. ముందైతే కొద్దిగా ఫ్రీగా ఉండేది. అప్పుడప్పుడు ఈజీగా స్నానం చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడైతే అది చాలా కష్టమైన పని. ఇంకా శాస్త్రంలో అక్కడంతా తర్పణాలు చేస్తే మంచిది అది ఇది అని ఉంది. కానీ అది ఇప్పుడైతే జరిగేదే కాదు. కానీ మినిమమ్ మనకెప్పుడైనా ಅವಕಾಶ ದೊರಕಿನప్పుడు ಎಂದಿಗಾದರೂ ಒಮ್ಮೆ ಜನರು ಬಂದು భూమిಯಲ್ಲಿ నిందు చంద్ర పుష్కరిణిಯಲ್ಲಿ మిందు అంటే ఎప్పుడైనా ఒకసారి మీకు అవకాశం దొరికినప్పుడు మీరొచ్చి స్నానం చేసుకునేసి పరవాసుదేవుని చూసి తర్వాత రంగనాథుని దర్శనం చేసుకోలేకపోతే ఆ కళ్ళెందుకు లేకుండా ఆ శరీరం ఎందుకని చెప్పేసి ఆచార్యులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. కంగళిద్యాతకో కావేరి రంగన నోడద. నీకు కళ్ళు ఎందుకురా పెట్టుకున్నావు? నీవు ఇంతవరకు నీ కళ్ళు ద్వారా రంగనాథుని దర్శనం చేసుకోలేదు. చంద్ర పుష్కరిణిలో స్నానం చేయలేదు. నీ శరీరాన్ని పవిత్రం చేసుకోలేదా? చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి. లేకుండా పరవాసు దేవుడని ఉంటాడు. ఆ విమానం పైన ఎప్పుడన్నా విమానం గురించి చర్చించినప్పుడు దాన్ని చెప్తాము. దాంట్లో పరవాసు దేవుడుంటాడు. ఆ పరవాసు దేవుని దర్శనం చేసుకోలేకపోతే ఎందుకు నీ జన్మం అని చెప్పేసి, నీ కళ్ళెందుకు, నీ శరీరం ఎందుకని చెప్పేసి కర్ణాటక దాసులు చెప్తారనమాట. అంత దివ్యమైన ప్లేస్ ఇది శ్రీరంగం. సో, చంద్ర పుష్కరిణికి జై.